అక్కడ జైశంకర్ ఓవైపు పర్యటిస్తున్నారు, మరోవైపు రష్యా విదేశాంగ ప్రతినిధులు కూడా భారత్లో పర్యటిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరోవైపు భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, రష్యా కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉంది. ఇండియా, చైనా, రష్యా ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అంటూ రష్యా అభిప్రాయపడుతుంది. ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సమావేశం త్వరలో జరగాలి అంటూ కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరిలో పుతిన్తో మోదీ భేటీ అవ్వబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే సమాచారం. పుతిన్తో మోదీ భేటీ అయితే తదనంతరం ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయింది, ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్నాయి, వ్యాపార సంబంధాలు పెరుగుతున్నాయి. రష్యా కన్సర్న్ మనకు కనిపిస్తుంది. అమెరికా మనల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో 5% రాయితీ ఇవ్వడానికి రష్యా సిద్ధమవుతుంది, మన ఉత్పత్తులు కొనడానికి రష్యా సిద్ధమవుతుంది. మరోవైపు చైనా, భారత్, రష్యా ఈ సంబంధాలు పెంచుకోవడానికి, త్రైపాక్షిక సంబంధాలను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రష్యా కూడా దీనికి సిద్ధంగా ఉంది. మరోవైపు చూసినట్లయితే చైనాతో ఉన్నటువంటి సమస్యలను కూడా తగ్గించుకునే పనిలో ఉంది భారత్. చైనాతో వరుసగా మీటింగ్స్ జరుగుతున్నాయి. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తిరిగి చైనాకు సప్లై చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చైనాకు ఫ్లైట్స్ని పునరుద్ధరించారు. ఫ్లైట్ సర్వీసెస్ని తిరిగి భారత్ పునరుద్ధరించిన విషయం మనం చూసాం. మరోవైపు వీలైనంత త్వరగా సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అంటూ భారత్, చైనా ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఈ సంవత్సరం చివరిలోపు ఈ విషయంలో కూడా క్లారిటీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనాతో కనుక సమస్యలు తగ్గితే అమెరికా మీద మరింత ఒత్తిడి పెరిగే అవకాశం లేదా? ప్రపంచ దేశాల్లో తమకు పోటీగా భావిస్తున్నటువంటి దేశాలు, ఓవైపు రష్యా, మరోవైపు చైనా. రష్యాతో సంబంధాలు కట్ చేయడం కోసం భారత్ మీద ఒత్తిడి చేసింది. నేను చెప్పిన మాట వింటావా లేదా, వినకపోతే నీ మీద టారిఫ్లు వేస్తానంటూ భారత్ని ఒత్తిడి చేసింది. కానీ భారత్ మరింత తెలివిగా ప్రవర్తించింది. ఇక్కడ అమెరికా ఒక శత్రు దేశంతో మేము వద్దని, మాకు పోటీగా వస్తున్నటువంటి దేశంతో మీరు బంధాలు పెంచుకోవడానికి వీల్లేదు, వ్యాపారం చేయడానికి వీల్లేదు అని చెప్తే రెండో దేశంతో కూడా భారత్ దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఓ పక్క రష్యాతో వద్దని చెప్తే రష్యాకు క్లోజ్ అయ్యే ప్రయత్నాలు ఓ పక్క జరుగుతూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చైనాతో కూడా దగ్గర అయ్యే ప్రయత్నాలు భారత్ చేస్తుంది. చైనాతో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. చైనాకు ఇప్పటికే విమాన సర్వీసులను తిరిగి పునరుద్ధరించారు. కరోనా తర్వాత చైనాకు విమాన సర్వీసులను స్టాప్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత బోర్డర్లో జరిగినటువంటి పరిణామాల వల్ల కూడా అవి అలాగే కొనసాగాయి. ఇప్పుడు బోర్డర్ సమస్యలను తొలగించుకునే ప్రయత్నం, చైనాతో చర్చలు జరిపే ప్రయత్నం జరుగుతుంది. చైనాతో వ్యాపార సంబంధాలను పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. చైనా ప్రోడక్ట్స్ను భారత్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు, గతంలో చైనా ప్రోడక్ట్స్ని భారత్లో బ్యాన్ చేసిన విషయం మనం చూసాం. చైనా యాప్స్ని బ్యాన్ చేసిన విషయం మనం చూసాం. మళ్ళీ తిరిగి చైనాకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకునే ఆలోచనలో భారత్ ఉన్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. వీలైనంత త్వరగా బోర్డర్ సమస్యలను కూడా పరిష్కరించుకునే ఆలోచనలో ఉంది. ఈ రకంగా తమ శత్రువుతో, తమ పోటీదారుడితో ఎక్కడ బంధం పెరుగుతుందో అని భారత్ని దూరం చేసే ప్రయత్నం చేసింది అమెరికా. కానీ ఒక పోటీదారుడితో దూరం చేసే ప్రయత్నం చేస్తే ఒకరి కాదు, ఇద్దరితో తమ బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది భారత్. ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మరోవైపు అమెరికా చేస్తున్నటువంటి ఏ కామెంట్స్ మీద భారత్ స్పందించకపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. స్పందించాలి అంటూ ప్రతిపక్షాలు కోరుతున్నాయి, స్పందించాలి అంటూ చాలామంది భారతీయులు కూడా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నారు. కానీ మాటల్లో స్పందించడం లేదు భారత్, చేతల్లో స్పందిస్తోంది. అమెరికా చేస్తున్నటువంటి కుట్రలకు, అమెరికా చేస్తున్నటువంటి నానా యాగి చేస్తున్న తరుణంలో, అమెరికా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తరుణంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. రష్యాతో తమ బంధాన్ని పెంచుకుంటోంది, చైనాతో తమకున్నటువంటి సమస్యలను తొలగించుకుంటోంది. భారత్ ఒక గొప్ప శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, అమెరికా తమకెక్కడ పోటీ వస్తుందో భారత్ అని భయపడుతున్న తరుణంలో, ఇప్పటికే రష్యాని, చైనాని తమకు తీవ్రమైనటువంటి పోటీగా భావించి వాటిని ఎలా అణగదొక్కాలని చూస్తుంది అమెరికా. ఈ నేపథ్యంలో భారత్ని సైతం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం, భారత్ని బెదిరించడం మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు మరి యుద్ధం విషయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ కనుక ఈ యుద్ధాన్ని తాను ఆపగలిగితే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తానంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అది జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా. అంటే ఓవైపు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ వినే పరిస్థితి కనిపించడం లేదు, ఉన్నటువంటి డిమాండ్స్కి ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశాల ముందు ట్రంప్ తన పరువు పోగొట్టుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు తాను ఒక పెదరాయుడని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఏం చెప్పుకోగలుగుతాడు? చిన్న చిన్న దేశాల దగ్గర సైతం ఎదురు దెబ్బలు తింటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. బ్రెజిల్ లాంటి దేశాలు సైతం నీ అవసరం మాకు లేదు, నువ్వేం మాకు ఎవరు లీడర్ కాదు, నువ్వేం రాజు కాదని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇరాన్ లాంటి దేశాలు సైతం తిరిగి అమెరికా మీద దాడులు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ అసలు వ్యవహార శైలి ఏంటో అర్థం కాక, అమెరికా మిత్ర దేశాలు సైతం నాటో దేశాలు సైతం ఎవరికి ఏం అర్థం కాక జుట్టు బిక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఓవైపు రష్యాతోనూ మరోవైపు చైనాతోనూ భారత్ బంధాన్ని పెంచుకోవడం ఖచ్చితంగా అమెరికాకు మరింత మింగుడు పడనటువంటి ఒక అంశంగా మనం చూడాలి. ఇప్పుడేం చేస్తాడు ట్రంప్? ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు? తాను కంట్రోల్ చేయాలనుకునే కొద్దీ మరింత బలంగా ఒక నేలకు కొట్టినటువంటి బంతిలాగా భారత్ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రష్యాతో నువ్వు బంధం పెంచుకోవద్దు, రష్యాతో నువ్వు బిజినెస్ చేయొద్దంటే మా ఇష్టం అని చెప్పాం, నీ మీద టారిఫ్లు వేస్తానంటే వేసుకో అని చెప్పాం. రష్యా మనకి తక్కువకి ఇంకా ఆయిల్ని ఇవ్వడానికి సిద్ధమవుతోంది, ఆయిల్ విషయంలో మరింత రాయితీలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. భారత్ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా సరే వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు చైనాకు అతిపెద్ద శత్రువుగా మారినటువంటి, ఆర్థికంగా అమెరికాని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి చైనాకి భారత్ దగ్గరవుతున్న పరిణామం ఖచ్చితంగా అమెరికాకి మింగుడు పడనటువంటి ఒక నిర్ణయంగా మనం చూడాలి. రేపు నిజంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలు చైనాతో తొలగిపోతే, వ్యూహాత్మక బంధం పెరిగితే, వ్యాపార సంబంధాలు పెరిగితే అమెరికా పరిస్థితి ఏంటి? జీర్ణించుకోగలుగుతుందా? ఇప్పటికే తిన్న దరక్క నానా అవస్థలు పడుతుంది అమెరికా. పెద్దన్న నన్ను చెప్పుకుంటూ ఎవరు మాట వినక, అది బయటకు చెప్పుకోలేక, ఉన్న ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయలేక నానా అవస్థలు పడుతున్నటువంటి అమెరికాకు మనం చైనాకు దగ్గర అవ్వడం నిజంగా అసలు జీర్ణించుకోగలుగుతుందా? భారత్ని ఓర్వగలుగుతుందా? మాటల్లో కాదు చేతల్లో మేము చూపిస్తామని భారత్ చేసి చూపుతున్నటువంటి ఈ వరుస నిర్ణయాలు, వరుస పరిణామాలు చూస్తుంటే అసలు అమెరికా నిద్రపోగలుగుతుందా? ఓవైపు అమెరికాతో చర్చలు జరుపుతూనే మరోవైపు భారత్లో బంధాన్ని పెంచుకోవడానికి భారత్ ఖచ్చితంగా తమతో ఈ వ్యాపార సంబంధాలను కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని, అవసరమైతే ఇంకా తక్కువకి మేము వ్యాపారం చేస్తాం, మీతో తక్కువకి మేము ఆయిల్ని ఇస్తామంటూ రష్యా ప్రకటిస్తున్న తరుణంలో అమెరికా దీన్ని నిజంగా జీర్ణించుకోగలుగుతుందా? అసలు ట్రంప్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ట్రంప్ భారత్ వేస్తున్నటువంటి వ్యూహాత్మక అడుగులకు ఎలా ఎదురొడ్డాలో తెలియక, ఎలా భారత్ను కంట్రోల్ చేయాలో తెలియక, భారత్ను భయపెట్టాలని ప్రయత్నించి ఎదురు దెబ్బలు తిని భారత్ వేస్తున్నటువంటి వరుస వ్యూహాత్మక అడుగులకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతాను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి నోబెల్ శాంతి బహుమతి కోసం తహతహలాడుతున్న ట్రంప్ అటు అది సాధించలేక, ఇటు భారత్ని ఏమి చేయలేక, రష్యాని కంట్రోల్ చేయలేక, చైనాని కంట్రోల్ చేయలేక, చిన్న చిన్న దేశాలు సైతం ట్రంప్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో, సొంత దేశంలో తన ర్యాంకింగ్స్ పడిపోతున్న తరుణంలో, చాలా వేగంగా తన మార్క్స్ పడిపోతున్నాయి, చాలా వేగంగా ఒక చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు ట్రంప్. ఈ తరుణంలో ఒక రకంగా అష్టదిగ్బంధనం అయిపోతున్నాడు తనకు తానే. మొత్తం మీద భారత్ రష్యా మధ్యలో 2030 కల్లా $100 బిలియన్ అంటే దాదాపుగా 8.7 లక్షల కోట్ల వాణిజ్యం జరిగేలా, అంటే వాణిజ్య బంధాన్ని పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తూ